మీరు సాధారణ వ్యక్తిగా కెరీర్ స్టార్ట్ చేసి ఇంత అంటే ఎవరెస్ట్ శిఖరం అంతా ఖ్యాతిని గడించారు. మీరు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. అలాగే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించారు. కరోనా టైంలో ఆక్సిజన్ బ్యాంక్ కూడా స్థాపించి వేల మందికి ప్రాణదాతలు అయ్యారు మీరు. సో రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, నేత్రదానం చేయండి, మరోసారి జన్మించండి, మరోసారి జీవించండి అని చెప్పి మీరు ఇచ్చిన పిలుపుతో వేలాది మంది, లక్షలాది మంది ఇన్స్పైర్ అయ్యారు. సో మీ సేవా కార్యక్రమాల గురించి. సేవా కార్యక్రమాలు అన్నది ఏ ప్రజలైతే దీన్ని ఇంత వాణి చేశారో అది మాట వరుసకి నేను తీర్చుకోలేని రుణం, మీ రుణం తీర్చుకోలేనంటే మనం సభలో మాట్లాడుతుంటాం. అది మాటల వరకే. దాన్ని ప్రత్యక్షంగా మనం కార్యరూపం ఎందుకు చూపించకూడదు? చూపించాలంటే ఏం చేయాలి? తిరిగి వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు మనకి ఇచ్చిన దాంట్లో కొంత వాళ్ళకి తిరిగి సేవా రూపంలో ఇవ్వగలగాలి. ఇవ్వాలంటే నాకు ఆ రోజున దీని ఆవశ్యకత తెలిసి, బ్లడ్ యొక్క ఆవశ్యకత తెలిసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది మన గర్భస్రావం అయ్యి డెలివరీ టైంలో కానివ్వండి, తలసేమియా వ్యాధి వచ్చి కానివ్వండి, క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ అయ్యి రోడ్డు మీద మరణాలు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతున్నప్పుడు బ్లడ్ కొరత వలన ప్రాణాలు పోతున్నాయి అంటే ఇంతమంది ప్రజలు ఉండి వీళ్ళని మోటివేట్ చేయక వాళ్ళు ముందుకు రాక బ్లడ్ ఇవ్వట్లేదే తప్ప బ్లడ్ లేక కాదు మనకి. అండ్ మరో మనిషికి ఇవ్వాల్సింది రక్తం అది ఏ ల్యాబుల్లోనూ ఏ ఫార్మసీలోనూ దొరకలేదు. కాబట్టి అదే మోటివేట్ చేయాలి. నాకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ సినిమాల వరకు, థియేటర్ల వరకు, కేకలు కేరింతల వరకు కాకుండా వాళ్ళు మోటివేట్ చేయాలన్న ఆ 25 years బ్యాక్ నాకు వచ్చిన థాట్కి ఈ రోజున ప్రత్యక్ష రూపం ఇవి. అందుకని దీని తర్వాత నేను దీంతో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు ప్రొఫెషనల్గా నేను కొనసాగే అవకాశం నాకు ఇవ్వకపోయి ఉంటే కనుక నేను సేవా కార్యక్రమాలు ఆపేసేవాడేమో. ఇంకా నాకు పనిచేసే అవకాశం కానీ, దాన్ని ప్రజలు ఆదరించడం కానీ, దాని విజయాలు నాకు ఇవ్వడం కానీ మనం చవి చూస్తున్నాం. సో అవన్నీ ఉన్నప్పుడు నేను ఇంకొంచెం ప్రముఖంగా ఇంకొంచెం చేయాలి, దీని గురించి ఎక్స్పాండ్ చేయాలనే దిశగా ఫ్యూచర్లో నేను పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ కూడా ఎలా ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇవ్వగలిగితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో విద్యావంతుడైతే ఆ కుటుంబం బాగుపడుతుంది. అది గుర్తెరిగి నేను ఆ దిశగా ఆలోచిస్తాను. దానికి యాక్టర్ సూర్య మీకు అందరు తెలుసు. సూర్య ఇప్పుడు వాళ్ళు తమిళనాడులో కూడా అంటుంటారు అనమాట, నాకు ఆగరమని నేను ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టడానికి నాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి అని ఆయన చెప్తూ ఉంటాడు. ఎన్నోసార్లు చెప్తుంటాడు, నన్ను కలిసినప్పుడు కానీ ప్రత్యక్షంగా కూడా చెప్తుంటాడు. అలాంటి ఆయన చేసే ఎడ్యుకేషనల్ సేవా కార్యక్రమాలు, విద్యాదానం అన్నది నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది. నేను తిరిగి తంతాను. ఒకప్పుడు నేను నీకు ఇన్స్పిరేషను, ఇప్పుడు నువ్వు నాకు ఇన్స్పిరేషన్ అయ్యావు. నీ దగ్గర ఆ నమూనా కానీ ఆ మోడస్ ఆపరెండి తెలుసుకొని నేను ఇదే కార్యక్రమంలో మన 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కానీ, నీడీ పీపుల్ ఎక్కడున్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి నా ఫ్యూచర్ కార్యాచరణ ఎడ్యుకేషన్, పూర్ పీపుల్కి, నీడీ పీపుల్కి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు, నా దృష్టిలో చిరంజీవి గారే ఈ హీరో అనేసి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరే హీరో. అవును, తప్పే ఉందా? వేరే స్టేట్మెంట్ లేదు, కరెక్ట్ అది కాదనలేము కదా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.